ఇంట్లో వేసుకున్న పనస చెట్టు కాయలు వచ్చి పండు వస్తుంది. అది చక్కగా ఇల్లంతా గుమగుమలాడుతోంది. ఈ పనస ఆకు కూడా ఎంతో అమూల్యమైంది. వినాయక పూజకి మనము అందులోనూ ఇడ్లీ పిండి అది వేసి కుడుములు అవి చేసి వినాయకుడి నైవేద్యం పెడతాము. మామూలుగా కూడా కుడుములు తయారు చేస్తే ఆ ఆకులో ఉండే జ్యూసు వాసన ఆ కుడుములకి పట్టి భలే వాసనగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ పనస పండు కూడా భలే స్వీట్గా ఉంటుందన్నమాట. అది కాయ ఇంత ఉన్నా కూడా లోపల పనస పండు తొనలు చాలా టేస్ట్గా ఉంటాయి. కనుక ఇండ్లల్లో వేసుకున్నామంటే నీడ ఇస్తుంది, పండు ఇస్తుంది. ఈ పనస చెట్టు నుంచి పండు బాగా పండి వాసన వస్తున్నప్పుడు కోసామన్నమాట. ఈరోజే కోసింది. ఇది పెద్దగా లేకపోయినా చిన్న పండు అయినా కూడా మంచి సువాసన వస్తుంది. ఇల్లంతా కూడా గుమగుమలాడుతుంది ఈ పండు. ఇది పండింది బాగా అనడానికి అది పసుపు రంగు కనిపిస్తుంది. తర్వాత పండు బాగా పండిపోయిన తర్వాత చిన్న చిన్నగా ఇలా విడిపోతున్నట్టుగా కనిపిస్తుంది చూడండి. అది గుర్తన్నమాట. అప్పుడు కాయని కోసేయాలి. ఇలా విడిపోయినట్టుగా వస్తుంది. పండు పండింది అనడానికి నిదర్శనం ఏంటంటే ఇలా పండుని చిట్లినట్టుగా విడుతుందనమాట. ముందుగా చేయవలసింది ఏంటి? మన సాంప్రదాయం ప్రకారం దేవుడికి నైవేద్యం పెట్టాలి. ఏ వస్తువైనా భగవంతుడి స్వరూపం కదా, కనుక ముందుగానే భగవంతుడికి దాన్ని సమర్పించుకోవాలి. ఇప్పుడు ఆ పండుని ఇలాగా చిన్న పండే కాబట్టి ఇంట్లో కట్ చేసుకోవచ్చు. అదే పెద్దదైతే మన ఇంట్లో కట్ చేయడం, పెద్ద కత్తి ఉంటే చేయొచ్చు. చేతులకి ఆయిల్ రాసుకొని చాకుకి కూడా ఆయిల్ రాసుకొని చేయాలి, లేకపోతే జిడ్డు జిడ్డుగా అయిపోయి వదలదన్నమాట. అలా ఇప్పుడు ఒక్కొక్క తొనని తీయాలి. అసలు మామూలుగా అయితే ఈ మధ్యలో ఉండే ఇది ఉన్నది చూడండి కాడ, దాన్ని ఇలా మధ్యలో ఇలా కట్ చేసేసి అప్పుడు అటు ఇటు తొన తీస్తారనమాట. అలా ఆ మధ్యలో తొన ఈ గట్టిగా ఉండేది తీసేసామంటే ఇలా అంటే పువ్వులా వచ్చేస్తుంది. ఇది ఒక్కొక్క తొన రెడీ అయిపోయింది చూసారా. ఆర్గానిక్ పనస తొన రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, మంచి సువాసన వస్తుంది, భలే ఉంటుంది. ఓం నమః శివాయ. వినాయక దేవార్పణమస్తు. ఇది పనస పండు. దీనికి ఒక సామెత కూడా ఉంది. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు మాణిక్యాలు. అంటే తండ్రి గరగర అంటాడు, తల్లి ఏమో పీచు పీచుగా ఉంటుంది, బిడ్డలేమో మాణిక్యాలు. ఇది సామెత.